హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ట్యూస్డే. సో కూరగాయలు ఏమీ లేవు ఇంట్లో. వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. వాటిని సర్దుకుంటూ నేను మీతో మాట్లాడతాను. సో వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు కొత్తగా చూడడానికి ఎవరైనా నా ఛానల్ విజిట్ చేసి ఉంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ అండ్ మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో కూరగాయలైతే సర్దుకొని కొంచెం చిన్న చిన్న పనులుంటాయి గదా! అవన్నీ చేసుకునేసరికి నాకు వంట పూర్తయ్యేసరికి 2:40 అయిందండి. ఈరోజు మునక్కాయ, జీడిపప్పు కర్రీ కుక్కర్‌లో చేశాను నేను చికెన్ కర్రీ. వస్తూ చికెన్ కూడా తెచ్చుకున్నాము. నేనెప్పుడు చికెన్ తెచ్చినా కూడా వెంటనే మొత్తం వండేసేయను. కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటాను. సో అలాగే తెచ్చిన చికెన్‌లో కొంచెం తీసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే ఈరోజు ఈ వ్లాగ్ కంప్లీట్ చేసి అంటే షూటింగ్ అంతా అయిపోయి నేను వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకునే టైంకి నైట్ 9:30 అయిందండి. ఇప్పుడే తెలిసిన లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే రేపు మార్నింగ్ 10:30 కల్లా ఇంటర్మీడియట్ వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారంట. ఇంక అసలు రేపే రిజల్ట్స్ అని వినంగానే మార్నింగ్ అంతా చాలా టైర్డ్ అయిపోయాను నేను. ఎందుకంటే కూరగాయలు తెచ్చుకోవడం, వంట చేయడం, నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకోవడము, ఇంక పనులన్నీ చేసుకుని హమ్మయ్య! షూటింగ్ అయిపోయింది అనుకునే టైంకి ఈ న్యూస్ తెలిసింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం టెన్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా టైం చాలా దగ్గర పడిపోయింది. ఇంకా కొన్ని అవర్సే ఉంది అని చెప్పి. సో చూద్దాం ఏమవుతుందో. ఏది ఏమైనా పాజిటివ్‌గానే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చింతపండు పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటానండి నేను. ఒక 2-3 మంత్స్‌కి సరిపడా. లాస్ట్ టైం నేను చేసుకున్నది అయిపోయింది. ఇంక అందుకని తీసి పక్కన పెట్టుకుంటున్నాను నానబెట్టడానికి. మొత్తం అంతా కూడా వేయనండి. జస్ట్ కొంచెం చింతపండు అనేది సెపరేట్‌గా పక్కన పెట్టుకొని, మనము ఎంత చేసుకోవాలనుకుంటున్నానో అంతా నానబెట్టేసి, ఈవినింగ్ వరకు నానబెడతాను నేను. సో నానబెట్టేసి గిన్నె అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా చికెను మనము మ్యాగ్నేట్ చేసుకునే విధానము చాలా నార్మల్ స్పైసెసే వేస్తాను నేను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా ఇవి వేసేసి పక్కన పెడతాను. నేను ఎప్పుడు చికెన్ తెచ్చినా కూడా మొత్తం అంతా వండేసాను. కొంచెం పక్కన పెట్టేసుకుంటాను. వీటిని ఇప్పుడు 2 పార్ట్స్‌గా చేసి వండేదాన్ని పక్కన పెట్టేసి మిగతాది గ్లాస్ బౌల్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే అండి. డీప్ ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టక్కర్లేదు. ఇదైతే ఒక 1 వీక్ వరకు బాగానే ఉంటుందండి. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకా వంట అయితే లేట్ అయిపోయిందని చెప్పి కుక్కర్‌లో చేసేద్దామని చెప్పి ఇంకా ములక్కాయ, జీడిపప్పు వేసి చేశాననమాట. కూర అయితే చాలా టేస్ట్ బాగుందండి. ఏం లేదు, కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని చికెన్ వేసుకొని, మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసేటప్పుడు అన్ని మసాలాలు కొంచెం వేసాం కాబట్టి ఇంకొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకొని వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం వాటర్ అంటే ఆ ముక్కలు మునిగే వరకు పోసి ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను నేను. మళ్ళీ విడిగా విజిల్ తీసేసి కొత్తిమీర వేసి వాటర్గా ఉంటే బాగోదు కదా! సో అందుకని కొంచెం ఎగిరే వరకు కూడా నేను మగ్గించుకుంటాను. ఇంకంతేనండి, కూర అయితే చాలా బాగుంది. ఇంకా లంచ్ చేసేసి కాసేపు పడుకున్నాము. అంటే నిద్రపోలేదు కానీ జస్ట్ మా కింద బాబు ఉంటాడు కదా! వాడితో కాసేపు ఆడుకొని అటు తిరిగి, ఇటు తిరిగి ఇంకా అలా టైం స్పెండ్ చేసి సాయంత్రం 5:30, 6 అయిన తర్వాత నర్సరీకి వెళ్ళాము. మొన్న బ్యాక్ సైడ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాం కదా! మొక్కలు తెచ్చుకుందాం అని చెప్పి. కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నాము. మొక్కలు తెచ్చుకొని మేము ఇంటికొచ్చేసరికి కొంచెం చీకటి పడిందనమాట. ఇంక ఈ మొక్కలు రేపొద్దున పెట్టుకోవాలి. ఇంకా ఈవినింగు నానబెట్టిన చింతపండుని గుజ్జు మొత్తం కూడా తీసేసి సెపరేట్ చేసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం వేసిన ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది, మంచి సువాసన వస్తుంది. బాగా దగ్గర పడిన తర్వాత ఉడికించుకుని చల్లారిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక 3-4 మంత్స్ వరకు ఉంటుందండి స్టోరేజ్ అనేది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, నార్మల్గానే పెట్టుకోవచ్చు. హడావుడిగా వంట చేయాల్సిన పని లేకుండా ఇలా రెడీమేడ్గా అయితే మనకి కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది కదా కొన్ని పనులు తగ్గితే. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నేను సెకండ్ టైం అనమాట ప్రిపేర్ చేసుకోవడం.